హాయ్ అండి, నేను సుకన్యాస్ కిచెన్. అందరు బాగున్నారండి. ఈరోజు నేను సొరకాయ కూరలో పాలు పోసి ఎలా చేయాలో చేసి మీకు చూపిస్తాను. చూడండి. మనకి సొరకాయలు చేదుగా ఉంటాయండి, ఉండవు కదా. ఇక్కడ సొరకాయలన్నీ చేదుగా అనిపిస్తాయి. అంటే చేదుగా అన్నీ కాదు, కానీ కొన్ని సొరకాయలు చేదు అనిపిస్తాయి అన్నమాట. చూసుకోకుండా కనుక మనం కుక్ చేసామంటే ఇంకా కూర అంతా చేదైపోద్ది. బీరకాయలు చేదుగా ఉంటాయంటే అనుకుంటాం, కానీ సొరకాయలు కూడా ఇక్కడ చేదు అనిపిస్తాయి. చూసారుగా ఎలా ఉందో స్మాల్వి. ఈ స్మాల్వే మనకి తెచ్చి అమ్ముతుంటారు. ఈరోజు ఈ సొరకాయ ఇదిగో చూడండి, 2 ఉల్లిపాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, సొరకాయ చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నది స్మాల్ పీసెస్గా. చూసారండి, ఇవి కూడా కట్ చేసి పెట్టుకుని సొరకాయ కర్రీ పాలు పోసి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఓకే అండి. పాన్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. తర్వాత హీట్ ఎక్కిందండి. 2 స్పూన్స్. సొరకాయ కూరలో ఆయిల్ ఎక్కువ పట్టదు, కావాలంటే 2.5 స్పూన్స్ వేస్తున్నానండి నేను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొంచెం ఆవాలు, ఒక పించి జీలకర్ర, పచ్చిశనగపప్పు, మిరపకాయలు 2, ఇవి వేగాయండి. ఆనియన్స్ వేస్తున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేస్తున్నానండి. తర్వాత కరివేపాకు, తర్వాత 2 రెబ్బలు, స్మాల్గా 2 రెబ్బలు వేస్తున్నానండి, వెల్లుల్లిపాయలు. ఆనియన్స్ కూడా వేగిపోయినాయి, ఉల్లిపాయలు. తర్వాత మనం సొరకాయ ముక్కలు వేసుకున్నాం. చూసారండి, ఇదంతా కలుపుకున్న తర్వాత మనం దీని మీద మూత పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత చూద్దాం. ఇది ఎలా ఉందో చూడండి. అంటే మనం తినే దాన్ని బట్టి 1 స్పూనున్నర కొంచెం వాటర్ పోద్దామండి. చూడండి, స్మాల్ గ్లాస్ వాటర్ పోద్దాం. ఇవన్నీ కుక్ అయ్యేదాకా, అవన్నీ కుక్ అయ్యేదాకా ఒక స్మాల్ వాటర్ పోసాం కదండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి, అంటే వాటర్ పోస్తే కొంచెం కుక్ అవుతుంది కదండి, అందుకని వాటర్ పోసాను. తర్వాత ఈ మిల్క్ ఒక స్మాల్ గ్లాసు మిల్క్ యాడ్ చేయాలండి. సొరకాయ పాలు, టేస్ట్ బాగుంటుందండి. ఇది చూద్దామండి ఎలా ఉందో.
కొంచెం జీలకర్ర ధనియాల పొడి వేస్తానండి, 1/2 స్పూను జీలకర్ర ధనియాల పొడి. కుక్ అయిపోయిందండి. ఇది మూత పెడితే మళ్ళీ ఆవిరి ఇట్లా అవి బాగోదండి. కొంచెం ఈ ఆయిల్ పైకి వచ్చేదాకా కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉంచుదామండి స్టవ్ మీద మూత లేకుండా. తర్వాత చూపిస్తాను మీకు. ఓకే అండి, ఆల్రెడీ కుక్ అయిపోయింది చూసారండి. ఇవి ఇక్కడ లేత సొరకాయలండి, అవి పెద్ద కూడా అవు మీకు చూపించాను కదా, స్మాల్గా ఉంటాయి సొరకాయలు. అవి కనుక మనం చూసుకోకుండా ఉన్నామంటే చేదైపోతుంది కర్రీ అంతా. చూసారుగా ఎలా ఉందో. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఓకే అండి, షిఫ్ట్ చేశానండి బౌల్లోకి. చూడండి ఇలా ఉంది.